డిమాండ్ పెరుగుతూ ఉన్న సైబర్ సెక్యూరిటీ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇలాంటి సైబర్ సెక్యూరిటీలో భాగమైన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఈ కోర్సును 100% ఫ్రీగా ఆన్లైన్లో అందిస్తూ ఉన్నారు. ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు, ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి టెస్ట్ లేదు, ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సమాచార రక్షణకు సంబంధించిన ఈ కోర్సును మనము కేవలం కొన్ని గంటల్లో ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు. ఒక మంచి సర్టిఫికేట్ను కూడా పొందవచ్చు. ఈ సర్టిఫికేట్ ఎలా పొందాలో లైవ్లోనే మీకు చూపించబోతున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ పర్సనల్ సమాచారాన్ని ఆన్లైన్లో ఇతరులకు చేరకుండా కాపాడడానికి సమాచార రక్షణ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్నే ఇన్ఫోసెక్ గా కూడా పిలుస్తూ ఉంటాము. దీన్నే మనం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కూడా అనవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి కేవలం కొన్ని గంటల కోర్సును మనకు అందిస్తూ ఉన్నారు ది ఓపెన్ యూనివర్సిటీ. వయా ఓపెన్ లెర్న్ పద్ధతి ద్వారా మనకి ఈ కోర్సును అందిస్తూ ఉన్నారు. ఆన్లైన్ లో మనం ఇంటి వద్దే ఉండి మన తీరిక సమయంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. కోర్సుకు సంబంధించిన ముఖ్యాంశాలు రైట్ సైడ్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 100% ఓపెన్ లెర్న్ పద్ధతిలోనే ఉంటుంది. కోర్సు పూర్తయిన వెంటనే ఎలాంటి ఎగ్జామినేషన్ టెస్ట్ కానీ లేకుండా మనకు ఫ్రీగా సర్టిఫికేట్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా పార్టిసిపేషన్ స్టేట్మెంట్ సర్టిఫికేట్ అందిస్తూ ఉన్నారు. కోర్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అదేవిధంగా ప్రపంచంలోని ఇతర ముఖ్య భాషల్లో కూడా ఈ కోర్సును మనం పూర్తి చేయవచ్చు. దాదాపుగా 10 గంటల సమయం మాక్సిమం డ్యూరేషన్ గా ఉంటుంది. కేవలం మీరు అనుకున్నప్పుడు 1 అవర్ లో కూడా ఈ కోర్సును పూర్తి చేయవచ్చు, హాఫ్ అన్ అవర్ లో కూడా పూర్తి చేయవచ్చు. ఆన్ డిమాండ్ వీడియోస్ అనేవి రెగ్యులర్ గా అందుబాటులో ఉంటాయి. కోర్సు పూర్తయిన తర్వాత కూడా ఈ సమాచారాన్ని మళ్ళీ మనం వీక్షించవచ్చు. అదేవిధంగా బిగినర్స్ లెవెల్ కాకుండా మరీ అడ్వాన్స్ లెవెల్ కాకుండా లెవెల్ 3 గా ఉంటుంది. అడ్వాన్స్ లెవెల్ కోర్సుగా దీన్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. కోర్సులో అందించే కాంటెంట్ సిలబస్ ను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇలాంటి కాంటెంట్ మొత్తాన్ని మనం వీక్షించిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో ఈ కోర్సులో చేయడానికి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ద ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ లెర్న్ వారికి సంబంధించిన అఫీషియల్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లో ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రపంచవ్యాప్తమైన రేటింగ్స్ మనం చూసుకున్నప్పుడు 4.5 రేటింగ్ గా ఉంది. కోర్సు పూర్తయిన తర్వాత లాభాలేంటి, కోర్సు పూర్తయిన తర్వాత మనం ఏం నేర్చుకోబోతూ ఉన్నామో దానికి సంబంధించిన లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ కోర్సులో చేరడానికి ఎంటర్ కోర్స్ ఇక్కడ కనిపిస్తున్న ఎంటర్ కోర్స్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ మన ముందు రావడం జరుగుతుంది. ముందుగా కోర్సులో ప్రవేశించడానికి క్రియేట్ అకౌంట్ లేదా సైన్ ఇన్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మొదటిసారి మనం ప్రవేశిస్తున్నాం కావున సైన్ ఇన్ కాకుండా మనము న్యూ విజిటర్ క్రియేట్ అకౌంట్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కంట్రీని డ్రాప్ డౌన్ మెనూ ద్వారా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ అకౌంట్ తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. సర్టిఫికేట్ లో ఏ విధంగా రావాలనుకున్నారో ఆ విధంగా మీ యొక్క నేమ్ కానీ ఇతర డీటెయిల్స్ ఇవ్వండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన వెంటనే మనం ఎన్రోల్ కోర్స్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం డైరెక్ట్ గా కోర్సులో ప్రవేశించవచ్చు. కోర్స్ అనేది డైరెక్ట్ గా ప్రారంభం అవుతుంది. కోర్సు ప్రారంభమైన తర్వాత మనకు కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో ఎంత పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది, దీనికి సంబంధించిన పర్సెంటేజ్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇలా మన ప్రోగ్రెస్ ను కూడా రెగ్యులర్ గా ట్రాక్ చేస్తూ ఉండవచ్చు. ఈ విధంగా ప్రోగ్రెస్ పెంచుకోవడానికి అదేవిధంగా కోర్సుకు సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి మన కాంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రడక్షన్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ పూర్తయిన వెంటనే మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా మనం నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉన్న విధంగా ఇంట్రడక్షన్ అనే లెసన్ మనం పూర్తి చేయడం జరిగింది. సో ఆటోమేటిక్ గా ఇక్కడ రెడ్ కలర్ లో టిక్ మార్క్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఉన్నాయి. లెర్నింగ్ అవుట్కమ్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పై మళ్ళీ క్లిక్ చేయాలి. ఇలా అన్ని ఆప్షన్స్ క్లిక్ చేస్తూ వెళ్ళాలి. కంపల్సరీగా లెఫ్ట్ సైడ్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా టిక్ మార్క్స్ అనేవి రెగ్యులర్ గా వస్తూ ఉండాలి. ప్రతి టాపిక్ సంబంధించిన టిక్ మార్క్ అనేది ఇక్కడ మనకు కనిపించాలి. సో ఈ విధంగా 100% కోర్సు కూడా ఇక్కడ మనం పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ట్రాక్ కూడా మనం గమనించవచ్చు. మన యొక్క ప్రోగ్రెస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇలా 100% ట్రాక్ పూర్తయిన వెంటనే రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కనిపిస్తున్న మీ యొక్క ప్రొఫైల్ పై రావాలి. ఈ విధంగా ప్రొఫైల్ పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డాష్ బోర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ డాష్ బోర్డ్ లో మీకు సంబంధించిన కోర్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రోగ్రెస్ లో ఉన్న కోర్సులకు సంబంధించిన వివరాలు అదేవిధంగా మై అచీవ్మెంట్స్ సర్టిఫికేట్ కొరకు క్లిక్ చేయడానికి మై అచీవ్మెంట్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో ఇంతవరకు మనం కోర్సులు పూర్తి చేసిన వివరాలు ఇక్కడ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడే మన ద్వారా పూర్తి చేయబడిన కోర్సుకు సంబంధించిన డేట్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా కింద కనిపిస్తూ ఉన్న డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ యొక్క సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ రూపంలో మీ యొక్క బ్యూటిఫుల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, మీ యొక్క బయోడేటా కూడా జతపరచుకోవచ్చు. ఇలా మన సర్టిఫికేట్ రూపంలో స్టేట్మెంట్ ఆఫ్ పార్టిసిపేషన్ అందిస్తూ ఉన్నారు. అఫీషియల్ లోగో కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా
ఈ కాంటెంట్ సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇలా మనకు ఒక బ్యూటిఫుల్ సర్టిఫికేట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ను వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.